గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. సినిమాలో స్టోరీ లేదు, దమ్ము లేదు సినిమాలో. దిల్రాజు బొక్క మొత్తం 300 కోట్లు. గేమ్ ఓవర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ ఆ శంకర్. స్టోరీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొన్నిట్లో, కానీ ఒక్కసారి చూడొచ్చు. సరిపోతే శర్వరం తర్వాత ఇది మరో కంబ్యాక్ ఎస్జే సూర్య గారికి అని కూడా చెప్పుకోవచ్చు. అప్పన్న క్యారెక్టర్ ఫస్ట్, సెకండ్ ఎస్జే సూర్య క్యారెక్టర్. స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలిం తో వచ్చి నేను దాని గురించి బాగుంటాయి. ఊరికి హెలికాప్టర్ తీసుకొస్తే నాకు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కిరాక, సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అన్ని కిరాక్ ఉన్నాయి, క్రేజీ ఉంది. ఒక జరగండి సాంగ్, కొండదేవర సాంగ్ అని మిగతా షార్ట్స్ నాకు అంత కానీ ఓకే. గ్రాఫిక్స్, హీరో అంతా కోసం ఒకసారి చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కిరాక, సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అన్ని కిరాక్ ఉన్నాయి, క్రేజీ ఉంది. స్టోరీ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి కొన్నిట్లో, కానీ ఒక్కసారి చూడొచ్చు. టైటిల్ అంటే మ్యాచ్ అయింది, క్యారెక్టర్ పర్ఫెక్ట్ ఉంది, దాని సింక్ అయింది గేమ్. స్టోరీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లాగ్ ఏం లేదు, నడుస్తూ ఉంది. 2 hours ఇట్లా కళ్ళు తెరుచుకొని నోరు తెరుచుకొని చూడొచ్చు, కానీ లాగ్ ఏం లేదు. కానీ స్టోరీలో కొన్ని మిస్టేక్స్. గేమ్ ఓవర్. గేమ్ చేంజర్ కి మ్యాచ్ అవ్వట్లేదా? అంటే ఏం నచ్చలేదు బ్రో మూవీలో? ఒక ఫ్యూ మినిట్స్ అంతే. సినిమాలో స్టోరీ లేదు, దమ్ము లేదు సినిమాలో. దిల్రాజు బొక్క మొత్తం 300 కోట్లు. 500 పెట్టి 300 కోట్లు బొక్క అవుతాయి. బ్రో అంటే శంకర్ మార్క్ ఏం లాజిక్ లేదు మొత్తం లాజిక్ లేని సీన్ లో ఒక సాంగ్ కూడా కట్ చేసిండు. అలా ఒకటే ఒక పాట బాగుంది, నానా హైరాన్. ఆ పాట కూడా ఏదో తగిలింది. చాలా బాగుంది. ఎగ్జామ్ సూపర్. ఒక తమిళ డైరెక్టర్ తెలుగులో ఇంత మంచిగా తీసాడంటే చాలా మంచి సినిమా. ఫాదర్ అండ్ సన్ స్టోరీ. అంటే నాన్నగారు డబ్బులు లేని రాజకీయం చూడాలి అని ఆయన ఆశయం, తండ్రి గారి ఆశయం. ఆ ఆశయాన్ని కొడుకు నెరవేరుస్తాడు, అది స్టోరీ. ఇంతకన్నా స్టోరీ ఏం కావాలి మూవీలో? చెప్పేవాళ్ళని తీయమని చెప్పాలి. చెప్పేవాళ్ళకి ఏముంది భయ్యా, చెప్పుకుంటూ పోతారు, తీసేవాళ్ళకి తెలుస్తుంది. కానీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎట్లుంది ఏంటంటే. అదంతా లేదు. రొటీన్ స్టోరీ అంటే ఏ సినిమాకి ఈ సినిమా సింక్ అవుతుంది చెప్పడానికి. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. చేంజర్ అంటే అన్నీ చేంజ్ చేస్తాడు. ఒక ఎలక్షన్ అయినా కానీ, ఒక స్టోరీ అయినా కానీ, ఒక రాజకీయ నాయకుడు ఎంత ఇదిగా రావాలని చూస్తాడు, అది ఎట్లా చేంజ్ చేస్తున్నాడు అనేది స్టోరీ. అందుకే గేమ్ చేంజర్. టైటిల్ తగ్గట్టు మూవీ కూడా పర్ఫెక్ట్గా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అన్నీ హైలైట్ అయ్యా. ఏది అంటే ప్రతి స్టోరీని చేంజ్ చేయడమే హైలైట్. అవుట్ ఆఫ్ 10. ఓకే, బాగుంది. ఇది వరకు తీసిన శంకర్ సినిమాల కంటే చాలా బెటర్. బట్ డెఫినెట్లీ ఇది అయితే కంబ్యాక్ ఆ శంకర్కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం సోలో ఫిలింతో వచ్చి పొలిటికల్ డ్రామాతో తీసుకున్నారు. స్టోరీ సెలెక్షన్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడో డ్రాబ్యాక్ అయింది. మూవీ అంతా చాలా ఫ్లాట్గా వెళ్తుంది. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప ఎవ్రీథింగ్ మూవీ గోస్ చాలా ఫ్లాట్గా, అంటే హై మూమెంట్స్ అనేది క్రియేట్ చేయదు. అండ్ కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, బట్ ఫైట్ సీన్స్ బాగుంటాయి, కానీ రావాల్సిన హైప్ రాదు. అండ్ యాజువల్గా మనకి హీరోని డామినేట్, ఎస్జే సూర్య చాలా డామినేట్ చేయడానికి ట్రై చేశారు. రామ్ చరణ్ చాలా బాగా చేశారు, ఎస్జే సూర్య చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా హైలైట్ ఉంటాయి. మూవీలో హైలైట్స్ ఏమన్నా ఉంటే వస్తే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎస్జే సూర్య అండ్ మన రామ్ చరణ్ ఫేస్ ఆఫ్ సీన్స్. ఇంటర్వెల్ బ్యాంగ్ లేదన్న సాంగ్ తీస్తారు, అది తీసేయడం బెటర్ అనిపించింది మూవీ అయ్యాక. కొద్దిగా ఇంకా లెంత్ అయిపోతుంది. అండ్ సాంగ్స్ మాత్రం చాలా గ్రాండియర్గా పెట్టుకున్నారు. దోప్ అనేది చాలా డిఫరెంట్గా తీద్దాం అనుకోండి, దోప్ అనే సాంగ్. అండ్ ఇంకొకటి జరగండి సాంగ్ ఒకటి చాలా గ్రాండ్గా తీశారు. అవి విజువల్గా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు తమన్ సాంగ్స్లో మనకు తెలిసింది, ఫస్ట్ రిలీజ్ అయ్యాక తిడతాం, 4 రోజుల తర్వాత బాగానే ఉందంటాం, సినిమా వెళ్ళిపోయిన తర్వాత లోపల వింటాం. అలాగే నీ పాటలు కూడా అంతే. ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. అప్పటికి చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. దాని గురించి ఎందుకు చెప్పలేంటే స్పాయిలర్లు అయిపోతాయని చెప్పి నేను దాని గురించి చెప్పట్లేదు. చాలా బాగా చేశాడు ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. రామ్ చరణ్ ఒక్క మార్క్ తక్కువ లేదు ఈ మూవీలో. లేదన్న, ఇది డిఫరెంట్. ఇది వినయ్ విజయ రామ, అది మాస్, అది బోయపాటి మాస్ యాక్షన్. ఇది శంకర్ పొలిటికల్ డ్రామా. రెండింటికి చాలా డిఫరెంట్లు ఉంది.
పవన్ కళ్యాణ్ మార్క్ సీజ్ ద షిప్ అలాంటి డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవన్నా ఉంటా, నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకో, అది వేరే విషయం. ప్రిఫరెన్స్ లేదా? ఎక్కడ ఉందన్న? సీజ్ ద లారీ అన్నాడా అన్న? షిప్ తీసి లారీకి పెడతా అంతే మరి, అదే రిఫరెన్స్ అన్నాడు ఆయన. డిట్టో డైలాగ్ నుంచి నా అనలేదు. కొని అంతా అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు, అక్కడ వచ్చిన హైప్ ఇక్కడ రాలేదు. సో నాకు అది అనిపించదు. డిసప్పాయింట్మెంట్ లో ఉన్నామన్న, హైప్ లో లేవు. అది ఎట్లుందంటే హీరోయిన్స్ ఇప్పుడు అంజలి గారి యాక్టింగ్ హైలైట్. ప్రతి ఒక్క ఇదన్నా నువ్వు అడిగిన క్వశ్చన్. ఎందుకంటే ప్రతి ఒక్క రామ్ చరణ్ బాయ్స్ అడ్జస్ట్ చెప్పి సాంగ్స్ బాగున్నాయి. అంజలి గారి గురించి ఎవరు? అంజలి గారు చాలా బాగా చేశారు. ఉండే స్క్రీన్ టైం కొంచెం అయినా కొంచెం చాలా, ఇంకా ఎక్కువ చెప్పను నేను, స్పాయిలర్ అయిపోతుంది. అంజలి గారు కానీ రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అంజలి చాలా ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ క్యామ్. అంటే ఇంక ఎవ్రీథింగ్ చాలా అంటే పార్ట్గా చూస్తే బాగానే అనిపిస్తుంది అన్న. కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్లు కానీ ఫైట్ సీన్లు కానీ. బట్ ఏంటంటే మిస్టేక్ ఎక్కడ అయిందంటే అలా సింపుల్గా ఫ్లాట్గా వెళ్ళిపోవడం. సో అది, సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అవుతాం. నేను 2 ఇస్తాను. చెప్పలేమన్నా, ఎందుకంటే ఇది ఒక్కటి సినిమా కాదు కదా. నేను దాని గురించి మాట్లాడ, ఒక్కసారి 2 సార్లు బాగుంటాయి. ఊరికి హెలికాప్టర్ తీసుకొస్తే నాకు అంటే ఒకసారి 2 సార్లు స్క్రీన్ ఫస్ట్ తీసుకుందాం. ఫస్ట్ 2 షాట్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను కార్లో కానీ హెలికాప్టర్లో వాడతా అన్నట్టు రోజు బళ్ళు తీసాడు అన్న. చెప్పాలంటే అది చాలా నాకు ఓవర్ అనిపించింది. అది నాకు ఏదో ప్రజలకి మంచి చేద్దామనే కాన్సెప్ట్ ఒకటే సింక్ అవుతుంది అన్న. అంతకు మించి ఇంకోటి ఇంకా వేరే మెయిన్ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే అది ఒక్కటే సీన్, అంతకు మించి ఇంకేం ఉండదు. నేను 2 ఇస్తాను, 2.5. అంతకు మించి కష్టం. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూశాను బ్రో, థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్. ఇప్పుడే చూసిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. లాస్ట్లో ఒక 20 minutes బాగుంది. తర్వాత ఇంకా శివుడు ముందు రాస్తారు ఓంకార్. సినిమా డైరెక్టర్ శంకర్. సినిమా అంటే మన టాలీవుడ్లో ఫస్ట్ ఫిలిం కదా, ఆయన ఫైర్లో రాలేదు సినిమా. అంటే ఒక ఫ్యాన్ బాయ్గా డిసప్పాయింట్ చేసిన సినిమా. ఒక జరగండి సాంగ్, కొండదేవర సాంగ్ అని మెప్పించింది తప్పితే మిగతా షార్ట్స్ నాకు అంత నచ్చలేదు. ఇంకా హెలికాప్టర్ షార్ట్స్ వచ్చేసరికి 3 సీన్సే బాగున్నాయి. మిగతా సీన్స్ అంత ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చినట్టు అనిపించింది. తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్, ఇంకా రంగస్థలంలో ఉన్న యాక్టింగ్ దీంట్లో నాకు అంత అనిపించలేదు. అప్పనకి యాక్టర్ అయితే ఇరగదీశాడని చెప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా సినిమా మన ఎస్జే సూర్య గారు పీక్స్లో చేశారు పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డీప్తులు అన్నట్టు శర్వరం తర్వాత ఇది మరో కంబ్యాక్ ఎస్జే సూర్య గారికి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కానీ, అంజలి గారు కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఇంకా మరి నవీన్ చంద్ర గారు, ప్రతి ఒక్కరికి యాక్టరేషన్ బాగుంది భయ. కాకపోతే సినిమా స్టోరీ నాకు అంత అట్రాక్ట్ చేయలేకపోయింది. మరి డిసప్పాయింట్ అనిపించింది, కొంచెం రొటీన్ అనిపించింది. అంటే రామ్ చరణ్ కోసం అయితే చూడాలి భయ, ఎందుకంటే ఫ్యాన్స్గా, ఎందుకంటే ఆయన యాక్టింగ్కి ఆ సాంగ్స్కి చూడాలి. కానీ మన టాలీవుడ్ ఫిలింలో శంకర్ గారి ఫిలిం అంటే ఆయన మార్క్ వేరు, ఈ విధంగా చూపించే విధంగా కాదు, ఆయన విధానమే వేరే ఉండాలి. కానీ ఇలా చూపించడం మాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్గా దీనికి 5కి 3 ఇస్తాను బ్రో. సెకండ్ హాఫ్ బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ ఇస్ టాప్ నచ్. ఎస్, గవర్నమెంట్ ఆఫీస్ వర్సెస్ పాలిటిక్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ఒక జోనర్లో ఉంటుంది, నాట్ అలా ఏముండదు. ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్కి, ఒక పొలిటీషియన్కి ఎలా ఉంటుంది అలా చెప్తారు. జోనర్ అలా ఉంటుంది అని. యా, ఇట్స్ గేమ్ చేంజర్ ఓన్లీ. అంజలి యాక్టింగ్ బాగుంటుంది. అప్పన్న ఇస్ సూపర్. అన్ని క్యారెక్టర్స్ లో అప్పన్న క్యారెక్టర్ ఫస్ట్, సెకండ్ ఎస్ఏ సూర్య క్యారెక్టర్ ఒక యావరేజ్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు హై వెళ్ళిపోతుంది. యావరేజ్ అంటే లైక్ రొటీన్ స్టోరీ కదా. అప్పన్న క్యారెక్టర్ ఎవ్రీథింగ్. ఆ ఒక్క సీను, ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉండేది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉండేది. అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే, చూడొచ్చు. 2.5.